సిరిధాన్యాల ఆవశ్యకత గురించి ప్రపంచానికి తెలియజేసిన గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందారు. సిరిధాన్యాలపై అనేక పరిశోధనలు చేసి వాటి పునరుద్ధరణకు 20 ఏళ్లుగా శ్రమిస్తున్న గొప్ప వైద్యులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన మైసూరులోని రీజనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంఎస్సీ చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో స్టెరాయిడ్స్ పై డాక్టరేట్ పట్టా పొందారు. తన సహచర విద్యార్థి ఉషను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయన బెవెట్టన్ ఒరెగాన్లో పర్యావరణ శాస్త్రంపై పోస్ట్ డాక్టోరల్ ఫెలోగాను, సిఎఫ్టిఆర్ఐలో శాస్త్రవేత్తగాను 3 సంవత్సరాలు పనిచేశారు. తరువాత ఆయన భారతదేశంలో 1 సంవత్సరం, యుఎస్లోని డ్యూపాంట్ అనే కంపెనీలో 4.5 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆహారం వ్యాపారమవుతున్న నేపథ్యంలో స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయడం కోసం 1997లో భారతదేశానికి తిరిగి వచ్చి మైసూరులో స్థిరపడ్డారు. తరువాత అంతరించిపోతున్న 5 రకాల సిరిధాన్యాల పునరుద్ధరణకు కృషి చేశారు. సిరిధాన్యాలను వాడే క్రమంలో ఒక్కొక్క సిరిధాన్యంలో ఉన్న ఔషధ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు కూడా తగ్గుతాయని కనుగొని ఆ 5 రకాల ధాన్యాలకు సిరిధాన్యాలు అని పేరు పెట్టారు. భారతదేశంలో పట్టి పీడిస్తున్న మధుమేహం, ఊబకాయం, పీసీఓడి, రక్తహీనత, క్యాన్సర్ వంటి అనేక రోగాలకు వారు తీసుకునే ఆహారమే కారణమని కనుగొన్న ఆయన 8 సంవత్సరాలు వ్యవసాయం చేసి చిరుధాన్యాలను పండించడం మొదలుపెట్టారు. వాటినే విత్తనాలుగా రైతులకు ఇవ్వడంతో పాటు వాటిని ఏ విధంగా పండించాలో రైతులకు తెలియజేశారు. అలాగే గత 20 సంవత్సరాలుగా సిరిధాన్యాలపై అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన సేవలకు గాను అనేక పురస్కారాలు కూడా వరించాయి. ఖాదర్ వలి వ్యవసాయ శాస్త్రానికి చేసిన సేవలకు గాను 2023లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సిసిఐ తమ 2024 వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో బ్రిక్స్ సిసిఐ సుస్థిర వ్యవసాయ మార్గదర్శి జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆయన అనేక గ్రంథాలు కూడా వెలువరించారు. వీటిలో ఆరోగ్యశ్రీ, సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లాంటి పుస్తకాలు వెలుగులోకి తెచ్చి సిరిధాన్యాలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ ఖాదర్ వలి చేస్తున్న సేవలు అనన్యం, అనన్యసామాన్యం, శ్లాఘనీయం.